తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ ఆ ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, ఒడిలో చేచి ఓదార్చువాడా, ఒడిలో చేచి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే,
నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, నీతిమంతుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిల్పును యేసు రక్తము, నిబంధన నిల్పును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు,
సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోలవై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోలపై దీపాల తోరణమై చేశావు పండగ, వెలిగావు నిండుగా. చేశావు పండగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, మారని నీ కృప నన్ను విడనన్నది. మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను విడనన్నది. మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన ఆ దీపము, నీవు వెలిగించిన దీపము, ఆగని ఊరిలో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆరని ఊరిలో ఆగని ఊరిలో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిపించు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివాన వెలిగించే దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తండ్రి మీకు వందనాలు యేసయ్యా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన దేవుడు సదాకాలం మనతో ఉండే దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాట రాయబడింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సదాకాలం మనతో ప్రియులారా మనతో నివాస చేస్తాడు. సదాకాలం అంటే చాలు. సదాకాలం అంటే నిత్యమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుందిగా, మనం అడుగు వాటన్నట్టుగాను ఊర్చు వాటన్నట్టుగాను గొప్ప కార్యం ఏంటంటే సదాకాలం యేసుక్రీస్తు ప్రియులారా నాతో మీతో ఉండడం అనమాట. దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? కాబట్టి ప్రభు వాగ్దానం చేశామన్నమాట, చెప్పామన్నమాట, నేను యుగ సమాప్తి వరకు ప్రతిరోజు అనమాట. అంటే సదాకాలం అంటే ప్రతిరోజు భూమిలో బ్రతికినంత కాలం అది మాత్రం కాకుండా, భూమిలో బ్రతికినంత కాలం అది మాత్రం కాకుండా తర్వాత కూడా నిత్యం అనమాట. నిత్యం నాతో మీతో మనతో ప్రభు ఉండాలని ప్రియులారా జీవంగల దేవుడు ఆశపడతాడు. కాబట్టి మనం కూడా ప్రియులార పరిశుద్ధాత్మ సహాయం వల్ల ప్రభుత్వం కలిసి బ్రతకడం ప్రియులారా నేర్చుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనందరం జయం కోరేవారం, అందరం నేను జయం అనుభవించాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి, మేలు పొందాలి, హెచ్చింపు పొందాలి, మనం కోరుతున్నాం. మంచిది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రయత్నాన్ని బట్టి మాత్రం కాదు, ప్రాముఖ్యంగా మన ప్రయత్నం కంటే ముందు ప్రియులారా మనం చూస్తామని అర్థం చేసుకోవాలి, దేవుని మేర్సీ అనమాట, దేవుని కరుణ అనమాట. దేవుని కరుణ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. దేవుని కరుణ వలన ప్రియులారా ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నామండి. ఈ రోజు మనం క్రిస్తునందు మనం ధనవంతులుగా ఉన్నామండి. ఈ రోజు మనం క్రిస్తునందు నూతన సృష్టిగా మనం ఉన్నామంటే, ఈ రోజు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరంగా మనం ఉన్నామంటే కారణం ఏంటిది? నా ప్రయత్నం కాదు, మీ ప్రయత్నం కాదు. నేను ఎక్కువ చదివినా కాబట్టి నేను నూతన సృష్టిగా మార్చబడామని కాదు, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను ఇంత స్థాయికి వచ్చామని కాదు. ప్రార్థన కూడా ఇంపార్టెంట్, కానీ దానికంటే మించిన విషయం ఏంటిదంటే ప్రియులారా దేవుని కరుణ అనమాట, దేవుని మేర్సీ, గాడ్స్ మేర్సీ. బట్ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుడు కరుణ సంపన్నుడు అనమాట, రిచ్ అనమాట, దానిలో చాలా రిచ్. మన యేసయ్య కరుణా సంపన్నుడు. కాబట్టి సంపన్నుడు ఈ విషయాలు ప్రియులారా అంటే మనం చాలాసార్లు మనం విన్నవారు. అంటే సంపన్నుడు అంటే డబ్బులు చాలా కోడ్లు లేదంటే బిలియన్స్ లేదంటే ట్రిలియన్స్ డాలర్ కలిగిన వారు కొందరు చెప్తారేమో, నేను చాలా గొప్ప ధనవంతుడని. ఇప్పుడు మన దేవుడు ప్రియులార ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులార బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కరుణా సంపన్నుడు అనమాట. కరుణా సంపన్నుడు, మేర్సీ, కరుణ. దేవుని కరుణ ప్రియులార చాలా గొప్పది అనమాట. ఇప్పుడు దేవుని కరుణ మన మీద ఉందా లేదా? మనం చాలాసారి ప్రార్థన చేస్తాం, దేవా నాతో కరుణ చూపుము, దావీదు పుత్ర నన్ను ఆండి పోదు, నాతో కరుణ చూపుము. మన పాటలు కూడా పాడదాం. ఎన్నోసారి మన పాట పాడేము, మా పాట. సరే, కాబట్టి ప్రియులారా దేవుని కరుణ సువార్త, ప్రేమ సువార్త, సమాధాన సువార్త. ఎప్పుడైతే సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మన రక్షణ పొందిన అప్పటి నుండి దేవుని కరుణ మన మీద ఉంది అనమాట. ఇప్పుడు ఇలా దేవుని కుమార్తె మనం గాడ్స్ మేర్సీ అంటే దేవుని కరుణలో మనం ఉన్నామన్నమాట. దేవుని కరుణని బట్టి, దేవుని దయాన్ని బట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి 100% మనం నీతిమంతులుగా మార్చబడే, 100% మనం పరిశుద్ధులుగా అంటే మనం ఆత్మీయంగా స్పిరిచువల్ గా ప్రియులారా మనం మార్చబడామన్నమాట. ఆత్మీయంగా అంటే క్రిస్తులు ఆ స్థాయి మనకు అనుగ్రహించామన్నమాట. తండ్రి దేవుడు చూస్తున్నప్పుడు మనల్ని పాపి ఎప్పుడు చూడడం లేదు. మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనల్ని పాపి దేవుడు చూడటం లేదు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా అలాగే చూడడం మంచిదన్నమాట. మనం కూడా అలాగే చూడాలి. కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రియులారా మనం దేవుని కరుణలు ఉన్నామన్నమాట, దేవుని దయలు ఉన్నాం. మనందరం దేవుని కరుణలు ఉన్నాం, దేవుని దయలు ఉన్నాం. దేవుడు మన పాట పాడినట్టు దేవుడు మన పక్షంగా ఉన్నామన్నమాట. సత్యం అనమాట. కాబట్టి ఎప్పుడు దాకా బైబిల్లో మనం చదివినప్పుడు సదాకాలం మన పక్షంగా దేవుడు ఉన్నామన్నమాట. అంటే సదాకాలం మనకు తోడుగా ఉన్నామన్నమాట. చాలు, దేనికంటే గొప్పది ఏముంది ప్రియులారా?
ఆకాశం భూమి సందరం సటిచిన సజీవుడైన దేవుడు. మన దేవుడు ప్రియులారా, మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. మానవులందరి కొరకు ప్రాణం పెట్టారు. నా కొరకు మాత్రం కాదు, లేదంటే మన కొరకు మాత్రం కాదు, మానవులందరినీ కూడా, మనుషులందరినీ కూడా జీవం గల దేవుడు ప్రేమిస్తున్నాం అన్నమాట. లోకమును దేవుడు ఎంతో ప్రేమించారు. ఇప్పుడు మనం అనుకోవద్దు కొందరిని మాత్రం దేవుడు ప్రేమిస్తున్నామని దయచేసి అనుకోకండి. దేవుడు ప్రేమ. దేవుడు అంటే ప్రేమ అన్నమాట. దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రేమ, పరిశుద్ధుడు, ప్రేమ, వెలుగు, ఆ జీవం గల దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, దేవుడు తన సదృశ్యములో స్వరూపములో మనిషిని దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఈ భూమిలో ఇప్పుడు బ్రతుకుతున్నాం. మన పొరుగు వారు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నవారు కావచ్చు, మన దేశంలో ఉన్నవారు కావచ్చు, వేరే దేశంలో ఉన్నవారు కావచ్చు, అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు కూడా దేవుని ఒక సదృశ్యములో స్వరూపములు, అంటే దేవుడు వారిను పంపించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తున్నాం. అంటే వారు, నేను, మన అందరం ఉండడానికి కారణం జీవగల దేవుడు అనమాట. అంటే దేవుడు అందరిను ప్రియులారా నిర్మించామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దాని వెనక దేవుడు అనమాట. దేవుడు చెప్పారు ఆదికాండంలో మనం చూడవచ్చు, 1వ అధ్యాయంలో చూడవచ్చు. మీరు అంటే దేవుడు పురుషునిగా స్త్రీగా దేవుడు నిర్మించి వారిని దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి అంతా కూడా నింపబడాలి అని దేవుడు నింపబడాలి, దానితో పాటు మీరు పరిపాలన చేయాలి, అంటే రూల్ చేయాలని దేవుడు చెప్పామన్నమాట. అదే ఇప్పుడు ఇలా జరుగుతుంది భూమి మీద అంతా కూడా. కాబట్టి మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులను కూడా జీవం గల దేవుడు ప్రేమిస్తున్నాం అన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నవారు మాత్రం కాదు, మన దేశంలో ఉన్నవారు మాత్రం కాదు, దేశంలో ఉన్నవారు కూడా ప్రియుల దేవుడు ప్రేమిస్తారు. అందుకొరకు బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది, మనం కూడా ప్రేమించాలని రాయబడింది. మనం కూడా ప్రేమించాలని ప్రభు స్పష్టంగా చెప్పారు. దేవుణ్ణి ప్రేమించేవారు నిన్ను వారే పొరుగు వారిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమ చూపాము. ఇప్పుడు అలాగే ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి నిన్ను నీవు ప్రేమించాలి. నిన్ను వలె అని అంటే దేవుని మనం ఫస్ట్ దేవుని ప్రేమించాలి, నన్ను లేదంటే మనం మనల్ని ప్రేమించాలి పరిశుద్ధాత్మతో సహాయం వలన. ఎందుకంటే మనల్ని ఎవరు నిర్మించాం? దేవుడే అనమాట. దేవుడే నిన్ను భూమికి పంపామన్నమాట. ఒకవేళ మీరు చెప్తారేమో తల్లిదండ్రుల ద్వారా వచ్చామని. అవును, దేవుడు వారిని వాడుకున్నారు, అంతే. దేవుడు వారిని వాడుకున్నారు కాబట్టి వారిని గౌరవించాలి, వారిని చూడాలి, వారికి సహాయం చేయాలి, వారికి ప్రార్థన చేయాలి, గౌరవించాలి. కానీ దానికి ఆధారం దేవుడు అనమాట. ఇప్పుడు అందుకొరకే దేవుడు యేసుక్రీస్తు చెప్పారు, అంటే మీరు తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీకంటే నన్ను ప్రేమించాలి అని. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నామంటే, మనం సృష్టించబడామంటే, మనం నిర్మించబడామంటే దానికి ఆధారం దేవుడు అనమాట. దేవుడు సంకల్పం అనమాట. నేను ఈ రోజు భూమిలో బ్రతికి ఉండడం నా సంకల్పం కాదు, నా ప్రణాళిక కాదు, దేవుడు అనమాట. ఇప్పుడు మీరు రోజు భూమిలో బ్రతికి ఉండడం అంటే మీ ప్రణాళిక కాదు, మన తలంబుల్లో పుట్టేది కాదు, దేవుని తలంబుల్లో పుట్టినది అనమాట. దేవుని తలంబుల్లో వచ్చిన ఆలోచన బట్టి దేవుడు అది చేస్తామన్నమాట. కాబట్టి దాని రూట్ మనం చూసినట్లయితే అది దేవుడు అనమాట. ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా సరే వారందరినీ ప్రియులరా వారు దేవుడు సంకల్పాన్ని బట్టి భూమికి వారు వచ్చామన్నమాట. కాబట్టి భూమికి వచ్చిన మనం ఏం చేసుకోవాలి? దేవుని ఎరిగి బ్రతకాలని దేవుడు కోరుతుంది. దేవుని ప్రేమించుకొని దేవుని ప్రేమతో నింపబడి నీవు లేదంటే నన్ను లేదంటే మనల్ని ప్రేమించుకొని ఇక్కడ ఆగవద్దు, ఇద్దరిని కూడా ప్రేమించాలని ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇద్దరిని కూడా ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇద్దరిని కూడా ప్రేమించే కృప దేవుడు అనుగ్రహించినాక యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు, ఒకవేళ మీరు మనుషులుగా ఎవరినైనా మీరు ఒకవేళ తప్పు పెట్టి ఉంటే, వారి శత్రువు అని మీరు మనసులో ఒకవేళ అనుకోని ఉంటే వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పామన్నమాట. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని కూడా ప్రేమించమని చెప్పారు, శత్రువుని ప్రేమించమని చెప్పారు. కాబట్టి ఒకవేళ ప్రియులారా మనకు గాయపరుస్తున్న వారు, మనల్ని తిట్టుతున్న వారు, మనల్ని మోసం చేస్తున్న వారు, లేదంటే మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు, రెస్ట్ చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా, లేదంటే వారి కొరకు ప్రార్థన చేయడం మనం ఆప్యామా? కొందరు ప్రియులారా మనకు ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి ముందు మీరు వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఇబ్బంది పెడుతున్నప్పుడు నుండి ప్రార్థన ఆపారు. ఎలా ఉంది? యేసు కూడా చెప్పారు, హింసించు వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలని స్పష్టంగా చెప్పామన్నమాట.
అదే నా మేలు కొరకు అనమాట. మన మేలు కొరకు మాత్రం కాదు, వారు మేలు కొరకు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న వారు, మీ యొక్క ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న వారు, వారి కొరకు తప్పకుండా స్పెషల్ గా ప్రార్థన చేయాలి. మనకు సహాయం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని దీవించాలి. అయినప్పుడు కూడా ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే పురోగతి తెలుసు, వారు కాదు, వారి అమాయకులం ఈవిల్ స్పిరిట్ కొందరు ప్రభావం చేసుకొని మనకు వ్యతిరేకంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనుషులందరూ మంచివారే, అమాయకులే. అందుకు యేసుక్రీస్తు చెప్పారు, తండ్రి వీరేం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పారు. లేదంటే ప్రభు అలాగే చెప్పలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అర్థమైంది, మనుషులు కాదు సమస్య, ఈ సాతాన్ అనమాట, లూసిఫర్, పడిపోయిన దూద. అది దేవునికి వ్యతిరేకంగా మనుషులను ఆలోచిస్తున్నాను అనమాట. దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రజలు నడిపించినట్టు ఇవిడిసిపెట్టు ప్రయత్నం చేస్తుంది. అందుకొరకు ఎప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, రక్త మాంసములతో నాకు మీకు పోరాటం లేదు. అంటే మన రక్త మాంసములతో మనం పోరాటం చేస్తున్నామా? మనం ఇప్పుడు రక్త మాంసములతో మనం పోరాటం చేస్తున్నామా? పోరాటం లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన తర్వాత కూడా రక్త మాంసములతో మీరు పోరాటం చేస్తున్నామంటే వాక్యం సరిగా మీరు గ్రహించుకోవడం లేదనమాట. వాక్యం సరిగా గ్రహించుకోలేని వారు శరీరానుసంగా వారు మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు దేవుని నామం వారి ద్వారా దూషించబడడానికి అవకాశం ఉంది అనమాట. దేవుని నామం వారి ద్వారా దూషింపబడడానికి అవకాశం ఉంది. అంటే దేవుని నామం ఆయనకి అపమానం కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడే ప్రియులారా 2 కొరింథీయులు 10వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాం, మేము శరీరంలో ఉన్నాం కానీ శరీరానుసారంగా మేము యుద్ధం చేయడం లేదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా శరీరానుసారంగా యుద్ధం చేయడం ప్రారంభించి ఉంటే తప్పకుండా వారు ఓడిపోయినట్టు అనమాట. అలాంటి వ్యక్తులను ఈబుల్ స్పిరిట్ తప్పకుండా ప్రభావం చేసి సమస్యలు ఎక్కువ తీసుకుని తప్పకుండా వస్తాడు. కాబట్టి దేశ ప్రియులారా, శరీరానుసారంగా దేవుని కుమార్తె మనం యుద్ధం చేయవద్దు. ఇప్పుడే మన పరిశుద్ధాత్మతో కలిసి స్పిరిచువల్ వార్ఫేర్ చేయాలి. యేసు రక్తములో ఆధారపడి, యేసు నామములో ఆధారపడి, పరిశుద్ధాత్మ దింపబడి, దేవుని యొక్క వాక్యం గడకం వాడుకొని, వాక్యంతో దింపబడి, వాక్యం పట్టుకొని, సర్వాంకవచనం ధరించుకొని, రాసిన 6వ అధ్యాయం 10 నుండి 18 దాకా వచనం ప్రియులారా మనం చూసినట్లయితే సర్వాంకవచనం ధరించుకొని, పట్టుదల ప్రార్థన ఆమె ఆత్మలో ప్రార్థన చేసుకొని, విజ్ఞాపన ప్రార్థన చేసుకొని, యేసునామం పట్టుకొని స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ యుద్ధంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి శరీరానుసారంగా, కాబట్టి స్పిరిచువల్ యుద్ధం తెలియని వారు శరీరానుసార యుద్ధం చేయడానికి అవకాశాలు ఉంది అనమాట. కాబట్టి స్పిరిచువల్ యుద్ధం ప్రియులారా మనం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు స్పిరిచువల్ వార్ఫేర్. అంటే స్పిరిచువల్ యుద్ధంలో మన బ్యాటిల్ ఫీల్డ్ లో మనం ఉన్నామన్నమాట, గ్రౌండ్ లో మనం ఉన్నాం. కాబట్టి శరీరానుసారం యుద్ధం చేయడానికి దేవుడు కాదు ప్రియులారా, దానివల్ల ఓడిపోతుంది, తప్పకుండా ఓడిపోతుంది. దేవుని యొక్క దశలు కూడా మన పాపిగా మార్చబడతాయి అన్నమాట. ఎప్పుడైతే మన శరీరానుసారం యుద్ధం చేయడం మనం మొదలు పెడతారో తప్పకుండా దేవుని యొక్క చూపులు కూడా మనం పాపం చేస్తున్నట్టు అవుతుంది అనమాట. పాపం చేసి ఉండే పాపం చేస్తున్న తర్వాత బైబిల్లో రాయబడింది, ఏ వ్యక్తి అయినా సరే కీడు చేసిన వ్యక్తి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలగించలేదు అని కూడా ప్రియుల 1 పేతురు 3వ అధ్యాయంలో ప్రియుల 11-12 వచనం మనం చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు నీతిమంతులు కానీ అదే బైబిల్లో రాయబడింది, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు. అంటే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో కలిసి ప్రియుల ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వారు ఒక ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు అనమాట. దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి, పరిశుద్ధాత్మలో ఆధారపడి, వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చి, యేసు రక్తం యేసునామములో ఆధారపడి ప్రియులారా అలాగ ఒక జయం మార్గం ఉంది అనమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా 2వ వచనంలో రాయబడింది, లోకములో ప్రియులారా దేవుని తెలియలేని వ్యక్తులు వారు లోకానుసార యుద్ధం చేస్తున్నారని. ఇప్పుడు అది చూసుకొని మనం నేర్చుకోవద్దు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, లోకములో వారు ఆ ప్రజలు చేస్తున్నది మనం కాపీ చేసుకోవద్దు అనమాట. వారు ఆచారాలు గాని వారు ఎలాగ పిలుస్తారు అది కాదు, దేవుని మార్గం అది కాదు. దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ప్రభు ఆల్రెడీ చూపామన్నమాట, నేను సత్యం మార్గం అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పిలుపు పొందిన వారు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. లేదు అప్పుడు అదే జయం అన్నమాట, లేదంటే ఓడిపోతుంది. శిలువ మరణం ద్వారా దేవుడు గొప్ప జయం పొందాము. ఆ జయం మనం అనుభవించాలంటే ఆత్మీయురాలుగా బ్రతకడం
పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం ద్వారా నేర్చుకోవాలి అనమాట. నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలి. లేదంటే పరిశుద్ధాత్మ నింపబడి జయంతో ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వారు దేవుజనుల నుండి నేర్చుకొని తగ్గిపోయిన ఉండాలి. నేర్చుకోవాలి తప్పకుండా. పిల్లలు నేర్చుకోవాలి. దేవుడు నేర్పించే దేవుడు అనమాట. ఇప్పుడు నాకు తెలియలేదని చెప్పడానికి వీల్లేదు. నాకు తెలియదు కాబట్టి నేను ఓడిపోయామని చెప్పడానికి కూడా కొన్నిసారి టైం ఉండలేదని. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం పరిశుద్ధాత్మ నింపబడి, అందుకొరకు బైబిల్లో రాయబడింది అపోస్తల బోధ, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి వాక్యానుసరంగా బ్రతుకుతున్న వారు బోధ వినాలి అనమాట. ఆత్మానుసరంగా బ్రతుకుతున్న వారిని గుర్తించాలి. వారి బోధ మనం విని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి సమయం గడపాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తొందరపడవద్దు. మనం తొందరపడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన స్పిరిచువల్ వార్ఫేర్ లో మనం ఉన్నాం. కానీ శరీరానుసరి యుద్ధం చేసినట్లయితే ఫెయిల్ అయిపోతాయి. అది అపోస్తలుడైన పౌలు కూడా తెలుసు. అందుకొరకు 2 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. మేము శరీరంలో ఉన్నాం కానీ శరీరానుసరంగా మాత్రం మేము పోరాటం చేయడం లేదు. చేస్తేనే తప్పకుండా ఓడిపోతాయి. సాతాను నవ్వుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు శరీరానుసరంగా పనిచేయడానికి మనకు అవకాశం ఉంది, కానీ చేయవద్దు. శరీరానుసరంగా మనం మాట్లాడవద్దు. దూషణ మాటలు అసలు చెప్పవద్దు. అందుకొరకు ఆశీర్వాదం అనుభవించడానికి ఇప్పుడు ఇచ్చిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయదు. అలాగుంటే తప్పకుండా ప్రియులారా పడిపోతుంది, జారిపోతుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నవారికి మాత్రమే వారు ఆత్మానుసరంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. సరే, కాబట్టి ఇప్పుడు అపోస్తల కార్యం ప్రియుల 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి లేచిన యేసుక్రీస్తు అనేక విధంగా బ్రతికి ఉన్నామని ప్రూఫ్ చేశామన్నమాట. హీ అపియర్డ్ 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా హీ అపియర్డ్ టు ద అపోస్టల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ and he proved to them in many ways that he was actually alive. ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నామని సజీవంగా ఉన్నామని అనేక విధానంగా టైం టు టైం దేవుడు వారికి ప్రదర్శనమయ్యామన్నమాట. నేను ఉన్నామని. ఇప్పుడు యేసుక్రీస్తు సత్యమైన యేసుక్రీస్తు సజీవుడని దేవుడు బ్రతికి ఉన్నామన్నమాట. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు, కరెక్టే. కానీ 3వ రోజు తండ్రిని దేవుడు తిరిగి లేపాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు సజీవుడైన దేవుడు ఉన్నాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు. అందుకొరకు మనం ప్రార్థన ఇస్తున్నాం. ఆత్మల సత్యంలో ప్రభువును పరిశుద్ధ దేవును మనం ఆరాధిస్తున్నాం. దేవుడు ఉన్నా కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాం. అది మాత్రం కాకుండా దేవుడు వారితో ప్రియులారా మాట్లాడామన్నమాట. హీ టాక్డ్ టు దెమ్, అంటే యేసుక్రీస్తు మాట్లాడే అపోస్తలులు అంటే శిష్యులతో మాట్లాడామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేని గురించి మాట్లాడామంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు మాటలు, తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రియులారా మాట్లాడిన మాటలు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడామన్నమాట. యేసుక్రీస్తు మాటలు మనం కూడా మాట్లాడడం మంచిది. యేసుక్రీస్తు టాపిక్ మనం కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు దేని గురించి మనం మాట్లాడతాయి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడే వారుగా తప్పకుండా మార్చబడదు. అంటే మనం దేని గురించి ఇప్పుడు వెళ్ళారా? మనం మెయిన్ టాపిక్ ఏంటది? దేవుని గురించి మాట్లాడుతున్నామా? దేని గురించి మనం మాట్లాడుతున్నాం? పాపం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నామా? లేదంటే సాతాను చేస్తున్న పనుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా? లేదంటే సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా? దేని గురించి ప్రియులారా ఎక్కువ మాట్లాడుతున్నాం మీరు? కాబట్టి ప్రియులారా దేవుని రాజ్యం గురించి పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం దేవుని రాజ్యం గురించి మాట్లాడాలి. 2 రాజ్యం ఉంది అనమాట. మెయిన్ గా స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్టే 2 రాజ్యం. ఒకటి దేవుని రాజ్యం, 2 సాతాను రాజ్యం. 2 మధ్యలో యుద్ధం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని ఓడించామన్నమాట. ఇప్పుడు సాతాన్ని ఓడిపోయిన సాతాన్ని మనం లిఫ్ట్ చేయవద్దు అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా లిఫ్ట్ చేస్తున్నాం, సాతాన్ని అడ్డుపడామని, సాతాన్ని ఆడంగాలుగా ఉన్నామని, సాతాన్ని బంధించి పెట్టామని, ఇలాంటి మాటలు మనం చెప్తున్నామా? కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తుతో కలిసి ఉండే మనకు జయం ఉంది అనమాట. యేసుక్రీస్తు కలిసి మనం బ్రతకాలి. చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మక వాక్యతో నింబడి అపవాది క్రియలు లేబరిచినట్టు దేవుడు నన్ను తప్పకుండా వాడతారు. కాబట్టి యేసుతో కలిసి ఉంటే చాలు, ఎంతకాలం తొలగిపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు
నేను బంధించబడిన సార్లు ఉన్నామని ఎన్నో రోజు మనం చెప్పేవారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రతిరోజు అలాగే చెప్పవద్దు పిల్లలు. మేము బంధించబడిన సార్లు సాతాను నాకు వడ్డు. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శిరోమరణం ద్వారా సాతాన్ని ఓడించిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాలో మేలు ఉన్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. దేవుడు జయంతో అనిపిస్తాడు. గంధకాలు లేమైపోతాయి, ఒక నిమిషంలోనే లేమైపోతాయి. మనం ఊహిస్తాము సాతాను చాలా సంబలసం పడితే నన్ను విడిపించడానికి, సాతాను ఒక తొందర నుండి నన్ను విడిపించడానికి చాలా సంబలసం పడితేని మనం అనుకున్నారేమో. అది పక్క పెట్టాలి. ఓడి శిలువమరణం ద్వారా సాతాను దేవుడు పూర్తి ఓడించామన్నమాట. ఓడిపోయిన వాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని మనం చూడాలి. మీలో నాలో యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి. గొప్పవాడు అలాంటి యేసుక్రీస్తు గొప్పవాడని మెసేజ్ ఎన్నిసార్లు మీరు విన్నా అంత మంచిదన్నమాట. విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు ప్రియులారా, పాపం కాదు గొప్పది, సాతాను కాదు గొప్పది, సమస్యలు కాదు గొప్పది. యేసుక్రీస్తు గొప్పవాడు. గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులకు ప్రదేశమయ్యాం. అనేక సారి యేసుక్రీస్తు మాట్లాడారు, నేను సజీవుడుగా ఉన్నాను. కాబట్టి మీరు అంటే దానికి అర్థం మీరు ధైర్యంతో ఉండాలి. మీరు ఇంకా భయపడవద్దు. నేను ఉన్నా కాబట్టి మీరు భయపడవద్దు. జయించిన సార్లు నేనున్నా, సర్వాధికారిగా నేనున్నా. కాబట్టి నేను భయపడే అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రియులారా, మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో జీసస్ వాస్ ఈటింగ్ విత్ దెం. అది మాత్రం కాకుండా ఆజ్ఞ కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో కలిసి భోజనం చేశాం. వెన్ హీ వాస్ ఈటింగ్ విత్ దెం హీ కమాండెడ్ దెం. కమాండ్ చేసాం, ఆజ్ఞ ఇచ్చామన్నమాట. ఏ ఆజ్ఞ ఇచ్చామంటే, ప్రియులారా నీవు ఇప్పుడు వెళ్ళవద్దు, డు నాట్ లీవ్ జెరూసలేం. మీరు వెళ్ళవద్దు అంటే దానికి అర్థం జీవితం అంతా వెళ్ళవద్దని కాదు. కొన్ని రోజుల విషయం అని మాట్లాడుతాను అన్నమాట. డు నాట్ లీవ్, వెళ్ళవద్దు, డు నాట్ లీవ్ జెరూసలేం. కొన్ని రోజులు వెళ్ళవద్దు కానీ వెళ్ళాలి. బైబిల్లో 2 రాయబడింది, వెళ్ళవద్దు అని రాయబడింది, వెళ్ళాలి అని రాయబడింది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి వెళ్ళవద్దు అని ప్రభు చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో రాయబడింది తండ్రి ఇచ్చే గిఫ్ట్ అనమాట. తండ్రి పంపించే గిఫ్ట్, తండ్రి హెవెన్లీ ఫాదర్ పంపించే గిఫ్ట్ కొరకు వేచి ఉండాలి. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాం. అది మాత్రం సరిపోలేదు, మనం పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. అక్కడ ప్రియులారా, మనం చూసినట్లయితే బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి రాయబడింది. జోన్ బాప్టిస్టెడ్ విత్ వాటర్. అంటే యోర్దాను నదిలో అనేకులకు బాప్టిజం ఇచ్చామన్నమాట. బాప్టిజం ఇచ్చిన యోహాను అంటే నీళ్ళు మునిగి బాప్టిజం ఇచ్చారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మలో మునిగిన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు అనమాట. అదే పరిశుద్ధాత్మ బాప్టిజం. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, మునిగిన అనుభవం. అది మనం ప్రతి దేవుని కుమార్తె తప్పకుండా పొందాలి. అది అనుభవం బై ఫెయిత్ ప్రార్థన చేయాలి. నన్ను ఆత్మతో నింపు అంతే. ఎందుకంటే ప్రభు ప్రియుల టోటల్ మనల్ని పరిపాలన చేయాలి. లేదు అంటే సాతాను పరిపాలన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభువుకు తెలుసు. ఎక్కడైనా కొద్దే చాలు సాతాను. కాబట్టి అందుకొరకు బైబిల్ నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ నింపుదల. 2 వాక్యం నింపుదల, దేవుని మాటలు ఆత్మలో హృదయంలో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల, ఇది 2 చాలా ప్రాముఖ్యం అన్నమాట. పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. లేదంటే ప్రియులారా దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దారి తప్పిపోవడానికి ఛాన్స్ చాలా చాలా తక్కువ అనమాట. దారి తప్పిపోలేదు, ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా, ప్రభువు చెప్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల మీరు పొందుకోవాలి. కాబట్టి వేచి ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మీరు వెళ్ళాలి అని కూడా ప్రియులారా ప్రభు వెళ్ళాలి అనమాట. దానికి ముందు వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. అంటే దేవుని ప్రశంసతో మనం నింపబడాలి. ఇప్పుడు నాకు మీకు అవసరమైనది ఏంటిది? పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల అనమాట. ఇది ఉంటే ప్రియులారా మీరు ఈజీగా మీ సమస్యలను మీరు ఓవర్కమ్ చేసుకొని వెళుతారు. కానీ నింపుదల లేదు అంటే అక్కడే ప్రియులారా అదే మనం ఒక సమస్య. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రార్థన చేయలేదు, మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము. అందుకొరకే డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఆస్తిపాస్తులు కాదు, ఏది కూడా కాదు, దానికంటే ఎక్కువ ప్రియులారా పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఎక్కువ ఇంపార్టెంట్ మనకు.
కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ఉండే డబ్బు మన చేతుల్లో వచ్చేస్తుంది అనమాట, మన దగ్గరికి వచ్చేస్తుంది, వెళ్ళే కథలుతాయి, డబ్బు వస్తే తప్పకుండా. పరిశుద్ధాత్మ నింపుదల ఉండే ఆస్తి పాస్తులు తప్పకుండా ఆస్తి కర్తలుగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మ నింపుదల ఉండే ప్రియులారా మనకు సంతోషం మన ఆత్మ నుండి పొంగి పొరుతుంది. పరిశుద్ధాత్మ నింపుదల ఉండే ఆనందం మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది. ఇక పరిశుద్ధాత్మ నింపుదల ఉండే ఓదార్పు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఓదార్పు చేస్తాడు, ఓదార్పు అనుభవిస్తాడు, ఓదార్పు మీ అనుభవంగా మార్చబడతాయి. సమాధానాలు మీరు ఇంక్రీస్ అవుతాయి, ధైర్యం కలిగిన వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ పారిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల వాక్యం నింపుదలతో మనం ఉన్నప్పుడు ఈవిడ స్పిరిట్ దగ్గర కూడా రాలేదన్నమాట. ఒకవేళ ఏదైనా ముందు ఏదైనా కూర్చొని ఉండే కూడా అది పారిపోతాయి. పరిశుద్ధాత్మ నింపుదల వాక్యం నింపుదలని బట్టి ఈవిడ స్పిరిట్ పారిపోతాయి. దుఃఖం, నిరాశ అంతా కూడా ఏమైపోతాయి. ఇక్కడ దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు. పరిశుద్ధాత్మ నింపదలు అంటే దేవునితో నింపబడిన వ్యక్తిగా మార్చి దేవుని ప్రశంసతో దేవుడు నింపుతాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపదల కోరుకోవాలి. దేవా నన్ను నింపము, నీ ఆత్మతో నన్ను నింపము. వేరే షార్ట్ కట్ లేదనమాట. మనం అందరూ షార్ట్ కట్ కోరుతున్నారని ఇప్పుడు నన్ను. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపుదలకు పరిశుద్ధాత్మ నింపుదల మాత్రమే, దానికి వేరే ఇంకా షార్ట్ కట్ లేదనమాట. కాబట్టి దేవాన్ని ఆత్మతో నన్ను నింపము. కాబట్టి దాహం కలిగిన వారు ఉండాలి, కోరిక కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు యేసయ్య ఆత్మతో నింపాలి. నన్ను నింపము, నన్ను కుమ్మరించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆత్మతో నింపబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుని స్వరమిని ప్రభుత్వాడు నడుస్తారు. అది ఆత్మీయ జీవితం అనమాట. అదే దేవుడు కోరుతున్న జీవితం. ఆ జీవితంలోనికి ఎంటర్ రావాలి, ప్రవేశించాలి. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నడవడం నేర్చుకోవాలి అనమాట. నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు మనం దానికి విధేయ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యలు తప్పకుండా చూస్తాయి అనమాట. హల్లెలూయా. అది ఇప్పుడు దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనకు అందరికి అదేవిధంగా దేవుడు అనుగ్రహించినాక దేవునికి కాబట్టి కోరుకోవాలి. దేవా ఇంకా యేసు స్పష్టంగా చెప్పారు, దేవుడు స్పష్టంగా చెప్పారు. అంత్యకాలంలో 2:17 అపోస్తలుల కార్యం. అంత్యకాలంలో ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమరిస్తామని ప్రభు ఆల్రెడీ వాగ్దానం చేస్తామన్నమాట. ఇప్పుడు తప్పకుండా మిమ్మల్ని అధికంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నింపినాక, ఆత్మతో దేవుడు నింపినాక ఇప్పుడు పరిష్కారం వస్తాయి అనమాట. ఆత్మ నింపదల చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒకరు కాదు, పెళ్లిలో ఒకరు అని కాదు, అందరూ నింపబడాలి. పరిశుద్ధాత్మతో అందరూ నింపబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిను దేవుడు ఆత్మతో నింపినాక దేవుడైతే అది కోరుతుంది. కాబట్టి మనం కూడా దానితో ఏకీభవించాలి. అప్పుడు దేవుడు అది చేస్తాడు అనమాట. నన్ను కూడా ఏకీభవించాలి. దేవా నన్ను కూడా మీ ఆత్మతో కుమ్మరించుము, యేసయ్య మీ ఆత్మతో, పరిశుద్ధ దేవ మీ ఆత్మతో నన్ను కూడా నింపము. అందరికీ మేలనమాట. పరిశుద్ధాత్మ నింపదలను బట్టి ఏమవుతుంది? ప్రేమ ఇంక్రీస్ అవుతుంది, క్షమించే విషయంలో ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ఆనందం ఇంక్రీస్ అవుతాయి, దేగలిగిన వారిగా బ్రతుకుతాయి, మేలు చేస్తున్న వారిగా బ్రతుకుతాయి, ఫేత్ఫుల్ గా బ్రతుకుతాయి, పరిశుద్ధంగా బ్రతుకుతాయి, సెల్ఫ్ కంట్రోల్ వస్తాయి అనమాట. ఆత్మ కంట్రోల్ లో బ్రతుకుతాయి అనమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా యేసు కూడా చెప్పారు, డు నాట్ లీవ్. దానికి అర్థం మనం వెళ్ళవద్దని కాదు, వెళ్ళాలి. ఇప్పుడు నింపబడి వెళ్ళాలి అనమాట. నింపబడకుండా దేవుని ఆత్మతో, వాక్యంతో నింపబడకుండా వెళ్ళి ఉంటే ఇక్కడే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది అని ప్రభువుకు తెలుసు. ఎందుకంటే సాతాను శోధిస్తాడు. నేత్రాశ ద్వారా గాని, శరీరాశ ద్వారా గాని, జీవపడ్డంబం ద్వారా గాని ఈ విడిచిపెట్టు సాతాను శోధిస్తాడు. ప్రభువుకు తెలుసు. అందుకు మీరు ఆత్మతో నిండి మీరు వెళ్ళాలి అనమాట. ప్రభు ఎందుకంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తును కూడా సాతాను శోధించాడు. పరిశుద్ధాత్మ నింపబడిన యేసుక్రీస్తు వాక్యం చేత సాతాను తంత్రాలను జయించుకొని ప్రతిగాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో దేవుడు కోరుతున్నది పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడి అనుదినం సాతాను తంత్రాలు జయించేవారుగా ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త ప్రియులారా 28వ అధ్యాయం 28వ అధ్యాయం చివరి భాగంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు చెప్పాం అనమాట, మీరు వెళ్ళాలి అని కూడా చెప్పారు. మీరు వెళ్ళాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నింపబడిన స్థాయిలో మీరు వెళ్ళాలి. చూడండి ప్రియులారా, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళాలి అని కూడా ప్రభు చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి వెళ్ళాలి. అలాగే యేసుక్రీస్తు సర్వాధికారి, ఆ గ్రేపతో మనం బ్రతకాలి.
అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు అనమాట. అథారిటీ కూడా సర్వాధికారం అంటే నిత్యమైన అధికారం, అథారిటీ కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, పరలోకమందును భూమి మీదను ప్రభుకు అధికారం ఉంది అనమాట. అధికారం ఉంది కాబట్టి యేసునామములో పరిశుద్ధాత్మతో వాక్యం నింపబడి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ప్రియులారా మనం ఏం చేయాలి అని కూడా ప్రభు చెప్పామన్నమాట. వెళ్ళి ప్రేమ సువార్త ప్రకటించాలి, సమాధాన సువార్త ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే వాక్యాలు నేర్పించాలి. కాబట్టి వాక్యం గైకోనమని చెప్పాలన్నమాట. కాబట్టి ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం వాక్యం రిసీవ్ చేయాలన్నమాట. మన వాక్యానుసారంగా బ్రతకాలి. నేను వాక్యం రిసీవ్ చేయాలి, నేను యేసు చెప్పినట్టు నేను చేయాలి, తర్వాత నేను బోధించాలి అనమాట. నేను వాక్యం పాటించుకొని బోధించాలి అనమాట. మనం అందరం వాక్యం రిసీవ్ చేయాలి, యేసు మాటలు రిసీవ్ చేయాలి. రెండు ఇద్దరు కూడా మనం ఈ సత్యాలు నేర్పించాలి. అలాగే వారిని అందరిను శిష్యులుగా చేయమని ప్రియులారా ప్రభువు చెప్పాము అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే శిష్యులుగా చేయమని ప్రభువు చెప్పాము. కాబట్టి ప్రియులారా సమస్త జనులను అని రాయబడింది. సమస్త జనులు, దానిలో కూడా ప్రియులారా మనం చూసినట్టు కొందరినని కాదు, సమస్త జనులు. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ వాక్యం ప్రియులారా ఇలాగా రాయబడింది. సరే నేను చదువుతాను. Jesus came and told his disciples, I have been given all authority. చూడండి, all authority, టోటల్ అధికారం కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, పరలోకములో కానీ భూమిలో. కాబట్టి దేర్ ఫోర్ గో, కాబట్టి నాకు అధికారం ఉంది, ఇంకా పరిశుద్ధాత్మ నింపబడి మీరు వెళ్ళాలి, మూవ్ చేయాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన చోటుకు నడవాలి, చెప్పిన వారితో దగ్గరికి వెళ్ళాలి. గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. చూడండి, ఆల్ ద నేషన్స్ అని రాయబడింది. ప్రతి దేశంలో కూడా అనమాట. రాష్ట్రంలో అని కాదు, దేశంలో, దేశంలో కూడా డిసైపుల్ వచ్చినట్టు మీరు వెళ్ళాలి. వెళ్ళకుండా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన వారు రక్షణ పొందినప్పుడు వారు కొత్తగా వారు జన్మిస్తారనమాట. వారిని ఏం చేసుకోవాలి? వాక్యాలు నేర్పించాలి. వారికి బాప్తిస్తం ఇవ్వాలి, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్తిస్తం ఇవ్వాలి. టీచ్ దిస్ న్యూ డిసైపుల్స్, కాబట్టి కొత్తగా జన్మించిన వారికి వాక్యం నేర్పించాలి. న్యూ డిసైపుల్స్, వారికి వాక్యం సత్యం నేర్పించాలి. వారితో చెప్పాలి అనమాట. టు ఒబై ఆల్ ద కమాండ్స్, ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా దానికి లోబడాలి అని నేర్పించాలి. దానితో పాటు నేనైతే నా కొరకు మీరు నిలబడుతున్నా కాబట్టి నేను కూడా మీతో నేను నిలబడతాను. ఒకరోజు కాదు, సదాకాలం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యతో నింపబడి మనం క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు మాట్లాడాలి, క్రీస్తు కొరకు మనం మూవ్ చేయాలి. పరిశుద్ధాత్మతో కలిసి మనం మూవ్ చేయాలి. దేవుడు మన ఆత్మను బలపరిచినాక, మన ప్రాణాన్ని బలపరిచినాక, దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినాక, హల్లెలూయా దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు కొరకు నిలబడినప్పుడు దేవుడు ప్రొటెక్షన్ మనకు ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు కూడా చెప్పలేదు వారు వీరిను తిట్టమని లేదంటే దుష్టమని కాదు. దృష్టించవద్దు, ఎవరిని కూడా దృష్టించవద్దు, గౌరవించాలి. ప్రతి ఒక్కరిను గౌరవించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రత్యేక మనుషులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, భర్తని గౌరవించాలి, భార్యను గౌరవించాలి, దేవజనులను గౌరవించాలి. అలాగే మనుషులను ప్రియులారని మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుడు తన సదస్యములు స్వరములు దేవుడు చర్చించామని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాను అనమాట. వారు దేవుని ప్రేమ గ్రహించకపోయినా సరే దేవుడు అయితే అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. అందువరకు ప్రియులార మనం కూడా ఇంకా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రతి ఆత్మ కూడా చాలా విలువైనది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారిలో ఉన్న ఆత్మ వారు కానీ విలువ కలిగినదిగా దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. దాని నుండి ప్రియులార మనకు అర్థమవుతుంది ఒక్కొక్కరు ఎంత విలువ కలిగిన వారని మనం అర్థం చేసుకోవచ్చు. మనం మాత్రం కాదు, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో దేవునికి విలువ ఉంది అనమాట. అందుకొరకే ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది, ప్రాణానికి ఎంత విలువ ఉంది, అంత విలువ ఉన్నట్టే మనుషులు కూడా. అందుకొరకు ప్రాణం పెట్టాం, లేదంటే ప్రభు ప్రాణం పెట్టలే. ఇప్పుడు ప్రాణం పెట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాణం పెట్టామని అంటే దాని నుండి మనం నేర్చుకోవాలి, అంత విలువ ఉంది అనమాట ప్రతి ఒక్కరికి. మనమేమో వారిను చిన్న చూపు చేస్తాం, మనం మనల్ని చిన్న చూపుగా చూస్తున్నారేమో దాన్ని కూడా, ఎందుకంటే నూతన పరచబడలేని మన మనస్సును బట్టి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన కార్యాలు తప్పకుండా చేస్తాడు.
పరిశుద్ధాత్మ ముందు పడి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు అడవిలో గొర్రె కాపరిగా ఉన్నప్పుడు నమ్మకంగా పని చేసుకొని బ్రతున్నప్పుడు కూడా మనం చూడవచ్చు దేవుని ఆరాధించే వ్యక్తి. అది మాత్రం కాకుండా సౌలుకు బదులుగా సౌలు దేవుని యొక్క మాట అవిధేయ చేస్తున్నా కాబట్టి దేవుని యొక్క మాట పట్టించుకోలేదు కాబట్టి మనుషులకు భయపడి పట్టించుకోలేదు కాబట్టి దేవుడు దావీదును ప్రియులరా ఎన్నుకున్నట్టు దేవుడు హృదయంలో దేవుడు నిర్ణయం చేసుకొని దావీదును అభిషేకించామన్నమాట. సమూయేలు ప్రవక్తని పంపి దావీదును దేవుడు ఒక అభిషేకంతో దేవుడు నింపామన్నమాట. ఇప్పుడు ప్రియులరా మనం చూడవచ్చు మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులరా 17 అధ్యాయంలో ప్రియులరా మనం చూడవచ్చు గోలియాత్ ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మధ్య యుద్ధం వచ్చినప్పుడు 40 రోజు సవాల్ జరుగుతుంది అనమాట. 40 రోజులు సవాల్ అంటే ప్రతిరోజు గోలియాత్ అని ఆ సూర్యుడు వచ్చి కొన్ని పంపము, నేను కూడా వస్తున్నా, నన్ను మీరు గెలిచి ఉండే మీకు మేమందరం కూడా బానిసలుగా బ్రతుకుదామని ఫిలిస్తీన్. ఒకవేళ మేము మిమ్మల్ని గెలిచి ఉండే మీరు మాకు బానిసగా ఉండాలి అనమాట, బానిసలుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా దావీదు ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో వచ్చినప్పుడు అభిషేకంతో నింపబడిన దావీదు వచ్చినప్పుడు ప్రియుల దేవునితో సంబంధం కలిగిన దావీదు వచ్చినప్పుడు ప్రియుల దావీదు కూడా విన్నాం అనమాట. దావీదు చెప్పామన్నమాట, జీవంగన్న యెహోవా నామములో నేను పడదాం, నేను వెళ్ళి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పెడదామని చెప్పామన్నట్టు. అంత మంచిది, పరిశుద్ధాత్మ నింపబడి వెళ్ళామన్నమాట. పరిశుద్ధాత్మ నింపుదల పొందిన దావీదు ధైర్యంతో వెళ్ళాం. మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన మనం ముందుకు వెళ్ళాలన్నమాట. పరిశుద్ధాత్మ స్వరం విని ముందుకు వెళ్ళాలి. అంటే పరిశుద్ధాత్మ స్వరం జీవంగల దేవుని స్వరం ముందుకు దేవుని స్వరం విని బ్రతున్నప్పుడు దేవుని కాపుదల తప్పకుండా మనకు ఉంది అనమాట. అంటే మనం మనశ్చానుసరం కాదు, దేవుని స్వరం విని బ్రతినట్టు దేవుడు మనకు అందరూ కృప అనుగ్రహించాక ఇప్పుడు శరీరానుసరంగా పిల్లలు యుద్ధం చేయదు, ఫెయిల్ అయిపోతుంది. ప్రత్యేకంగా నూతన నిబంధనలు మనం ఇప్పుడు ఆ కాలంలో ప్రియులారా మనం చూసిన తేడా ఉంది అనమాట. పాత నిబంధన కాలంలో తేడా ఉంది, నూతన నిబంధనలో తేడా ఉంది అనమాట. పాత నిబంధనలో మనం చూడవచ్చు డైరెక్ట్ వారు యుద్ధం చేసినట్టు దేవుడు అలాంటి ఆజ్ఞించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు కొన్నిసారి మనకు అది అనిపిస్తాము, దావీదు డైరెక్ట్ వెళ్ళి యుద్ధం చేస్తారు కదా కాబట్టి నేను కూడా వెళ్ళి శరీరానుసరం యుద్ధం చేసుకోవచ్చు అని ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు వచ్చి మనకు నేర్పించేది చాలా డిఫరెంట్ ఉంది అనమాట. డిఫరెంట్ అంటే స్పిరిచువల్, ఆత్మీయంగా ఎలాగే బ్రతకాలి, సాతాను మందరాన్ని ఎలాగా జయించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు శరీరానుసర యుద్ధం కాదు. దావీదు ప్రియులారా మనం చూసినది ఆత్మతో నింపబడి ఆ కాలంలో అలాగే అనమాట. కానీ ఈ కాలంలో ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ లో నూతన నిబంధనలో ఉన్న మనం ప్రియులారా మనం చూసిన దేవుడు మనకు స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి మనం సాతాను మందరాన్ని జయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా కూడా దావీదు వెళ్ళి ప్రియులారా యుద్ధం జయించి తిరిగి వచ్చినప్పుడు కొందరు స్త్రీలు అక్కడ నిలబడిన కొందరు స్త్రీలు దావీదును పొగడామన్నమాట. దావీదేమో 10,000 చంపామని, సౌలేమో 1000 మందిని చంపామని పాట పాడే. ఆ పాట విన్నగానే ప్రియులారా సౌలుకు కోపం వచ్చింది. దానికి ముందు ప్రియులారా మనం చూస్తుంటే సౌలు దావీదును చాలా ప్రేమించే వ్యక్తి, దావీదుని చాలా ఇష్టం, దావీదు అంటే చాలా ఇష్టం సౌలుకు. కానీ ఆ పాట విన్నగానే ప్రియులారా సౌలు మనసంతా కూడా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు జయం అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం యేసు రక్తం యేసు నామములో ఆధారపడి జయంతో బ్రతుకుతున్న ప్రియులారా మనం ఎవరు యేసుక్రీస్తు నామం గణపరచాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సౌలు దానికి ముందు రాజు ఉన్నామన్నమాట. కాబట్టి ఆ సౌలు ముందు దావీదును హైలైట్ చేస్తున్నప్పుడు ప్రియులారా మనం సౌలు తన మనసు మార్చబడింది, అంటే కోపం వచ్చింది, అసూయ వచ్చింది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు సౌలు చేశారు. ఎందుకంటే పేరు పోయింది కదా, పేరే కదా గొప్పది. కాబట్టి ప్రియులారా దేవుని కుమార్తె మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ సమయంలో దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, అప్పుడు మీరు కొందరి ముందు కాబట్టి ఎక్కడ ఏం చెప్పాలో నేర్చుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా కాబట్టి ప్రియులారా మనం అందరి ముందు
చూడండి, దావీదు గురించి హైలైట్ చేసినప్పుడు ఏమైంది తర్వాత ప్రియులారా, దావీదు పారిపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే దావీదు ప్రాణహాని వస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే అక్కడ లేడీస్ ప్రియులారా మనం చూస్తున్నట్టు ఆ స్త్రీలు వారు సంతోషంతో అలాగే చెప్పారు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మన మాటలు జాగ్రత్త ఉండాలి, మన మాటలు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు దావీదు ప్రియుల తర్వాత ప్రాణహాని వచ్చింది, అయినప్పుడు దేవుడు అది మేలుకరంగా మార్చాము. కాబట్టి మన మాటలు జాగ్రత్త ఉండాలి. కాబట్టి మనం ఏం చెప్పాలి, ఎవరిని హైలైట్ చేయాలి, యేసుక్రీస్తుని చెప్పాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాం, యేసుక్రీస్తు నన్ను బాగు చేశాం. దేవుడు అక్కడ దేవుణ్ణి హైలైట్ చేసి ఉంటే ఒకవేళ సమస్య రాదు. దావీదు అని చెప్పాం కదా, సౌలు అని చెప్పాం కదా, ఇద్దరు మనుషుల పేరు చెప్పాం అనమాట. దానికి బదులుగా దేవుడు గొప్ప జయం అనుగ్రహించామని ఆ స్త్రీలు అక్కడ పలికి ఉండే. సౌలు కూడా కాముగా బ్రతికదేమో, దావీదు కూడా ప్రాబ్లం రాలేదు. కాబట్టి ప్రియులారా, అందుకొరకే ప్రియులు బైబిల్ మనకు దైవ జ్ఞానం మనకు అవసరం అనమాట. దైవ జ్ఞానం మనకు అవసరం, జ్ఞానం మనకు అవసరం. హోషేయ గ్రంథం 6వ రాయబడింది, జ్ఞానం లేకుండా నా ప్రజలు నాశనం అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల అవసరం, వాక్య నింపుదల అవసరం. దైవ జ్ఞానంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి అన్నమాట. దైవ జ్ఞానం ఎక్కడ ఏం చెప్పాలి, ఎంత మటుకు చెప్పాలి, ఏం చెప్పాలి. ప్రత్యేకంగా నేను ఒక సంఘంలో కాప్రియ అంటే ఒక పాస్టర్ ఉన్నప్పుడు అదే సంఘంలో ఒక విశ్వాసం వచ్చి సాక్ష్యం చెప్పడానికి లేచామన్నమాట. సాక్ష్యం చెప్తున్నాం, వేరే ఇంకొక చోటులో వెళ్ళి వారు మేలు పొందామన్నమాట, స్వస్థత ఉంది. అదే విషయం తీసుకుని వచ్చి ఈ సంఘంలో చెప్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, అలాగే చెప్పడం తప్పు కాదు, కానీ అప్పుడు ప్రియులారా ఎప్పుడు కూడా చెప్పాలి, దేవుడు నా జీవితంలో ఫలానా దేవుడు నా జీవితం మేలు చేస్తామని చెప్పాలి. అంతేగాని అక్కడ ఉన్న వారి పేరు కానీ లేదంటే అది ఇది కానీ చెప్పులైతే అక్కడ సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ మనం ఉన్నప్పుడు, కాబట్టి మనం కొన్ని చోట్ల కొందరు మనం చూసినట్లయితే చాలా దేవుడితో కనెక్ట్ ఉండవచ్చు. ఈ కాలంలో చాలా దేవుడితో కనెక్ట్ ఉండవచ్చు, అది తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్న వారితో కూడా ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బైబిల్లో కూడా రాయబడింది, 5 మినిస్ట్రీ గురించి రాయబడింది. అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపురులు, బోధకులు, ఇలాగే గుంపు గురించి రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసారి అలా నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం పేర్లు చెప్పినప్పుడు జాగ్రత్త ఉండాలి. కాబట్టి మనం ఎవరిని హైలైట్ చేయాలి, క్రిస్తువుని హైలైట్ చేస్తున్న సమస్యలు లేదనమాట. లేదు అంటే ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఇలా కొందరు సౌలు అలాగే వారికి నచ్చడానికి లేదు, నచ్చుకోవడం కష్టం ప్రత్యేకంగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎక్కడ ఏం చెప్పాలి అది మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా మన యేసుక్రీస్తుని హైలైట్ చేసిన ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మీ జీవితం లేదని మేలు చేసినప్పుడు మన ప్రభువును హైలైట్ చేయాలి. యేసుక్రీస్తు నన్ను బాగు చేస్తాను, దేవుడు నన్ను విడిపించాడు, హల్లెలూయా, దేవుడు నన్ను బాగా చేశాం. కాబట్టి దావీదు అక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, గొప్ప జయం అనుగ్రహించారు. కరెక్ట్, దావీదు వాడుకున్నారు. కానీ సౌలు అక్కడ ఉన్నామన్నమాట. సౌలు ఉన్నా కాబట్టి ప్రియులారా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ సౌలు అక్కడే లేదు అంటే నో ప్రాబ్లం, కానీ అక్కడ సౌలు ఉంది. కాబట్టి ప్రియులారా దావీదు ఆ పేరు చెప్పిన వెంటనే తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, సౌలు ఆత్మీయ జీవితం తగ్గిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దావీదు చాలా పారిపోయినట్టు, ఎందుకంటే ప్రాణం భయాన్ని బట్టి లేదంటే ప్రాణం కాపుదల కొరకు అటు దేవుని. కాబట్టి ఆయన కానీ దేవుడు కాపాడారు అనమాట. దావీదుని దేవుడు కాపాడారు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం మాటలు జాగ్రత్త ఉండాలన్నమాట. మనం యేసుక్రీస్తును హైలైట్ చేయండి. మీ జీవితంలో ఎంత విడుదల, ఎంత మేలు చేసినా, విడుదల పొందినా చెప్పాలి, ప్రభు గొప్ప కార్యం చేశారు. అప్పుడు ప్రియులారా అలాగుండే సౌలుకు కోపం రావడానికి వీలు లేదనమాట. కాబట్టి దావీదు కూడా శక్తి అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు చేసి మనం జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. జ్ఞానంతో ఈ కాలంలో ప్రత్యేకంగా మనం జ్ఞానంతో ముందుకు వెళ్ళడం ప్రియులారా మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కాపుదల చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనకు ప్రియులారా మనం ఎవరి వారం అంటే మన క్రిస్తు వారం అనమాట. దేవుడు మనం లెక్కం ఇచ్చుకున్నాము, సొత్తగా మార్చాం. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని జయంతో నడిపించినాక, కాబట్టి దేవుని కరుణ ప్రియులారా చాలా గొప్పది, దేవుని దయ చాలా గొప్పది. ఆ కరుణలో దేవుడు మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం కోర్సు ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకోవాలి, వాక్య నింపుదల మనం పొందుకోవాలి. దేవునితో మనం ప్రియులారా కోర్సుగా ఉంటే అదే దేవుడు మనకు అన్ని విధంగా సమకూరుస్తాడు.
ఇప్పుడు సమకూర్చేది మన దేవుడు అన్నమాట. దాని కొరకు మనుషులు దేవుడు వాడుతారు. ఎవరిని వాడుతారని మనం చెప్పలే. అందుకొరకు ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండడం మంచిది. ప్రతి ఒక్కరిని మనం గౌరవించడం మంచిది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడైన మనం ప్రియులారా గౌరవించాలి అన్నమాట. ప్రత్యేకంగా తల్లిదండ్రులను ప్రత్యేకంగా గౌరవించాలి. మీ భర్తని మీరు గౌరవించాలి, మీ భార్యని మీరు గౌరవించాలి, పిల్లల్ని కూడా మనం గౌరవించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, సహోదరి గౌరవించాలి, తోటి వారిని మనం గౌరవించాలి, పొరుగు వారిని కూడా గౌరవించాలి. కొన్నిసారి మనకు తెలుసు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన పొరుగు వారే వెంటనే మనకు సహాయం చేస్తారనమాట, దగ్గర ఉన్నవారు. అందుకొరకే దగ్గర ఉన్న మనుషులతో కూడా మన సాధ్యమైనంత ప్రియుల సమాధానంగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక సాధ్యమైనంత ప్రార్థన చేయాలి. దేవా నేను అందరితో సమాధానంగా ఉండినట్టు దేవా నాకు కృప దయచేయమని ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం మేలు చేస్తాం. హల్లెలూయా. కాబట్టి అది మన క్షేమం కొరకు అనమాట. మనకు క్షేమం, ఇద్దరు కూడా క్షేమం అనమాట. కాబట్టి ప్రియులరా మీ యొక్క భర్తను ఏం చేసుకోవాలి? గౌరవించాలన్నమాట. కొన్ని కొదవలు ఉండవచ్చాము, తనలో కొన్ని కొదవలు ఉండవచ్చాము, దేవుడు ఇచ్చిన పాత్రల్లో కొన్ని కొదవలు ఉండవచ్చాము. కానీ ఆ కొదవలను హైలైట్ చేయవద్దు అనమాట. వారిలో ఉన్న మంచితనం గురించి చెప్పాలి. వారిలో ఉన్న మంచితనం గురించి చెప్పాలి. నీవు నాకు మంచి పార్ట్నర్, లేదంటే నాకు దేవుడు ఇచ్చిన హల్లెలూయా భర్త అని చెప్పాలి. భార్య చెప్పాలి, నీవు నాకు దేవుడు ఇచ్చిన చక్కని సాటైన సగాన్ని చెప్పాలి. తనలో కొన్ని కొదవలు ఉండవచ్చు అయినా కానీ చెప్పాలి. కానీ మనం ఏం చెప్తున్నాం? వారిలో ఉన్న కొదువ మాత్రం మనం చెప్తున్నామా, లేదంటే వారు మంచితనం చెప్తున్నామా? వారిలో కొదువ ఉన్న కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం ప్రేమ పాపాన్ని కప్పేస్తే అనమాట. దేవుడు ప్రేమ నింపబడి పాపాన్ని మనం స్ప్రెడ్ చేసే వారు ఉండవద్దు. తల్లిదండ్రులు పాపం చేసి ఉండవచ్చు, వారు కొదువలు గురించి మనం స్ప్రెడ్ చేస్తే వారు మనం ఉండవద్దు. అది మంచిది కాదు. వాళ్ళు ఏదైనా మంచితనం ఉంటే చెప్పండి, మిగిలిన మనం క్షమించండి అంతే, మనం సహించుకోవాలంతే, ప్రార్థన చేయాలి, దేవా వారిని మార్చమంతే. హల్లెలూయా. ఇప్పుడు మనుషులకు అందరికీ ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే రకరకాల కొదువులు ఉండవచ్చు, ఎందుకంటే పాపాన్ని బట్టి దాని ఒక ఎఫెక్ట్ ఉంది అనమాట. కానీ దేవుడు క్రిస్తు ఏం చేస్తున్నాడు? దాని నుండి విడిపిస్తున్నాం అనమాట. అంటే పనులు జరుగుతున్నాయి అనమాట. జరుగుతున్నాం, సైలప్పుడు ఉన్నామన్నమాట. పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని కొదువులు ఉండవచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోండి. సంఘంలో కూడా కొన్ని కొదువులు ఉండొచ్చు. వస్తున్న సహోదరుల్లో కొన్ని కొదువులు ఉండొచ్చు. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ కాలేదు. అంటే ఆత్మలో పర్ఫెక్ట్ ఉంది అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మలో 100% ఓకే, నువ్వు క్రియేషన్ గా మార్చబడే. కానీ ప్రాణంలో పనులు జరుగుతున్నాయి. నా ప్రాణం కూడా పనులు జరుగుతున్నాయి, మీ ప్రాణం కూడా పనులు జరుగుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోలేదు అంటే తప్పు పడుతుంది అనమాట. తప్పకుండా. అంటే పనులు జరుగుతున్నాయి అనమాట. పనులు అయిపోలేదు. పరిశుధాత్మడు పని వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్న పనులు జరుగుతాయన్నమాట. సంఘం కట్టబడుతుంది, అంటే శుద్ధికరణ జరుగుతుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నడిపిస్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మీయంగా ఏదైనా మీరు ఒప్పిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఇద్దరిలో కూడా అర్థం చేసుకోవాలి అనమాట. పనులు జరుగుతున్నాయి అనమాట. పనులు అయిపోయి ఉండే ఇప్పుడు వచ్చేది దేవునికి సోదరం. ఇప్పుడు యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పారు. యేసుక్రీస్తు రాకడ దాకా ప్రియుల దేశం ఓర్పు కలిగి ఉన్న వారు ఉండాలని బైబిల్ యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా చూడవచ్చు. యోబలాగే మనం ఓర్పు కలిగిన వారు ఉండాలి. వ్యవసాయకుడు విత్తనాలు వేసిన తర్వాత ఫలం కొరకు ఓర్పు కలిగి సహనం కలిగి వారు పంట కొరకు ఎదురు చూస్తారు. ఇలా యేసుక్రీస్తు రాకడ దాకా ప్రియులారా మనం ఓర్పు కలిగి ఉన్న వారు ఉండాలి. యజమానుడు త్వరగా వస్తాడు, ప్రభు వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఓర్పు సహనం చాలా ఇంపార్టెంట్ అనమాట. సహనం పరిశుధాత్మ దేవుడు ఇస్తాడు, ఓర్పు మనకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దానికి ముందుగా వారి వీరును జడ్జిమెంట్ గా మనం మాట్లాడే అవసరం లేదు. తెరుపు తెరిచే దేవుడు తెరుపు తెరుస్తాడు. మనం దేసి తెరుపు తెరుచుకుండా మనకు మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. పనులు జరుగుతున్నాయి అనమాట. పనులు జరుగుతుంది. కాబట్టి మనం దేవుడు మనల్ని వాడతారు. సాతాను సంబంధమైన నాశనం చేయడానికి దేవుడు డిస్ట్రోల్ చేయడానికి వాడతారు. దేవుని సంబంధం అనేది కట్టడానికి దేవుడు వాడతారు అనమాట. కాబట్టి దేవుడు బైబిల్లో రాయబడిన జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇండును కడతారనమాట. దేవ జ్ఞానం మనకు అవసరం. ఇప్పుడు కొందరు చెప్తారు, నాకు విన్నసం ఉంది, నాకు ప్రేమ ఉంది, ప్రార్థన ఉంది. ఓకే, జ్ఞానం ఉందా? దేవజ్ఞానం ఉందా? దేవజ్ఞానం కలిగిన వారు ఉండే మీ ఇల్లు కట్టబడుతుంది, మీ జీవితం, మీ కుటుంబ జీవితాలు కట్టబడుతుంది. జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మొదటి పేతురు 3వ అధ్యాయంలో కూడా రాయబడింది. 3వ అధ్యాయము ప్రియులరా 7వ దినం ప్రియులరా మనం చూసినట్టే భార్యతో
ఎలాగ బ్రతకాలని జ్ఞానం. హస్బెండ్ తో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఉంది, జ్ఞానం కలిగి బ్రతకాలి అనమాట. అంటే హస్బెండ్ అయినా సరే, భార్య అయినా సరే జ్ఞానం ఉండాలి అనమాట. మీ పార్ట్నర్ తో కలిసి ఐక్యత కలిగి బ్రతకాలంటే ఓర్పు అవసరం, సహనం అవసరం, దేవజ్ఞానం అవసరం అనమాట. దేవజ్ఞానం ఉండే ప్రియుల ఐక్యత కాపాడుకొని, ప్రేమ కాపాడుకొని, సమాధానం కాపాడుకొని, సగించుకొని, ఒకరొకరు కలిసి బ్రతకడానికి ఇద్దరికి అవసరం అనమాట. అప్పుడు ఏమవుతుంది, నీ పిల్లలు కూడా ఎక్కువ దీవించబడదు. భార్య భర్తలు కలిసి ఉండే పిల్లల దాని ఒక ఆశీర్వాదం ఎక్కువ పిల్లలను అనుభవిస్తారు. కానీ సాతాను ఏం చేస్తాడు, భార్య భర్తలు కలిసి ఉండకుండా చేస్తాడు. కాబట్టి తగ్గించుకోవాలన్నమాట. పిల్లలు తగ్గించుకోవాలి, దేవజ్ఞానం పొందుకోవాలన్నమాట. భర్తతో ఎలాగ బ్రతకాలి, భార్యతో కలిసి ఎలాగ బ్రతకాలి అని పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు కూడా అదేవిధంగా దీవించబడతాయి. పిల్లలకు దీవెన రావడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేసినప్పుడు, భార్య భర్త కలిసి వారికి ఇచ్చిన పిల్లలు దీవించినప్పుడు ఆ పిల్లలు ఎక్కువ దీవించబడతాయి. కానీ భార్య భర్తల్లో ఐక్యత లేదు అంటే దాని ఎఫెక్ట్ పిల్లలు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ వలన పిల్లరా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్. ఒక సిస్టర్ నాతో చెప్పిన అనమాట, ఒక సంఘంలో పెడుతున్న ఒక సిస్టర్, భర్త ఏమో సంఘానికి అప్పుడప్పుడు వెళ్తారు, అక్కడ పాస్ట్ నచ్చలేదు, ప్రాబ్లం వచ్చింది. సరే, కాబట్టి భార్య ఏమో సంఘానికి వెళ్ళాలి ఉంది, పిల్లలతో కలిసి వెళతారు. భర్త వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళతారనమాట. సరే, అదే కేసు నా దగ్గర కూడా వచ్చిన. సరే, కాబట్టి ఫస్ట్ ప్రేయర్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రేయర్ దేవుడు అనమాట. అంటే దానికి అర్థం రక్షణ పోతే దేవుని కలిగి ఉండాలి అనమాట. అంటే హస్బెండ్ ఒక పర్మిషన్ తో బయటకు వెళ్ళడం మంచిది అనమాట. లేదు అంటే తప్పకుండా రిలేషన్షిప్ లో సమస్య వస్తాయి అనమాట. కుటుంబ జీవితాలు పాడైపోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుని గౌరవించాలి, దానితో పాటు ప్రార్థన ఊరుగా ప్రియులుగా భర్తను లేదంటే భార్యను కూడా గౌరవించాలి అనమాట. కొన్నిసారి అక్కడ సమస్య వస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రియుల ఇంపార్టెంట్ దేవుడు అయినప్పుడు కూడా సెకండ్ మీ పార్ట్నర్ అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే దేవుడు ఇచ్చారో ఆ పార్ట్నర్ను మీరు గౌరవించాలి. లేదు ఉంటే కుటుంబ జీవితంలో తప్పకుండా సమస్య వస్తాయి. కుటుంబ జీవితంలో సమస్య వచ్చి ఉంటే ప్రియుల ఆ ఎఫెక్ట్ అన్ని ఏరియాలో వస్తాయి అనమాట. ఒక ఏరియాలో కాదు దాని యొక్క ఎఫెక్ట్ అన్ని ఏరియాలో వస్తాయి. కాబట్టి ఫ్యామిలీ గురించి క్లాస్ ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్తాం. ఫస్ట్ దేవుడు అంటే హృదయంలో దేవునికి ఇవ్వాలి, చోటు కృషికి ఇవ్వాలి. తర్వాత ప్రియుల దేవుడు తర్వాత మీ హస్బెండ్ లేదంటే మీ భార్యను గౌరవించాలి. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రియుల మీ తల్లిదండ్రులు కాదు, లేదంటే చుట్టాలు కాదు, స్నేహితులు కాదు, మీ భర్త లేదంటే మీ హస్బెండ్ అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, దేవుడు తర్వాత ప్రియులరా మీ హస్బెండ్ లేదంటే మీ భార్యను మీరు తప్పకుండా గౌరవించే వ్యక్తి ఉండాలి, ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మామూలు కాదు, మీ పార్ట్నర్ అనమాట. మీరే ఎన్నుకున్నారు, మీరే దాన్ని నిబంధనలు మీరే ఆ నిబంధనలోనికి వచ్చామన్నమాట. మీ ఇష్టం అనమాట. అది ఫ్రీ విల్ ద్వారా మీరు నిర్ణయం చేసుకున్నారు, దేవుని ముందు లేదంటే నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి సహించుకోవాలి, ఓడిపోతుండాలి. కాబట్టి ఇప్పుడు మీ పార్ట్నర్ను మీరు తప్పకుండా గౌరవించాలి. కృప దేవుడు అనుగ్రహించినాక, అభిషేకం దేవుడు అనుగ్రహించినాక మీ పార్ట్నర్ ఎవరైనా సరే వారిని గౌరవించినట్టు, వారిని రెస్పెక్ట్ చేసినట్టు, వారిగా ప్రేమను చూస్తున్నట్టు, దేవుడు తర్వాత వారిని ఇంపార్టెంట్ గా చూసినట్టు కృప దేవుడు అదేగా అనుగ్రహించినాక, వారిలో చాలా లోపాలు ఉండొచ్చు, ఆయన కానీ ప్రేమించాలి, ఆయన కానీ రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫలానా లోపాలు ఉంది అని వారితో దూరంగా ఉండవద్దు అనమాట. బైబిల్లో రాయబడింది, 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో రాయబడింది. 7వ అధ్యాయంలో ప్రార్థన సమయంలో మాత్రం కొద్ది దూరంగా ఉండాలి, కానీ ఎల్లప్పుడూ దూరంగా ఉండడానికి బైబిల్ ప్రియులరా చెప్పడం లేదనమాట. ప్రత్యేకంగా హస్బెండ్ గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత డైవర్స్ కూడా దేవుని చిత్తం కాదు. అది అసలే అలాంటి ఆలోచన చేయవద్దు అనమాట. నాకు వద్దు భార్య, నా భార్య వద్దు, నా భర్త వద్దు అని ఆలోచన చేయవద్దు. అది చాలా డేంజర్. అలాగే చేయవద్దు అనమాట. తప్పుడు తీర్మానం. కాబట్టి భర్తతో కలిసి బ్రతకడం, భార్యతో కలిసి బ్రతకడం ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక, ప్రత్యేక ఏసే మేలు ఉండే, పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉండే, అలాంటి కృప దేవుడు ఇస్తాడు. దానికి కూడా కృప కావాలి అనమాట. ఇప్పుడు చక్కని ఒక భార్యగా ఉండాలి, బ్రతకాలంటే, చక్కని ఒక భర్తగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్పకుండా అవసరం. ఇప్పుడు కుటుంబ జీవితం ప్రియులారా చాలా ప్రాముఖ్యం అనమాట. కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క దేవుడు సంకల్పం అనమాట. కాబట్టి మీ యొక్క భర్తతో ఎంతగా ప్రియులారా, మీ యొక్క భార్యతో ఎంతగా పరిశుద్ధాత్మ వలన మీరు ఏకీభవించుకొని బ్రతకినట్టు, అంటే వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దేవజ్ఞానంతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట.
ఎక్కడైతే తగ్గింపు చేయాల్సిన స్థాయిలో తగ్గింపు చేయాలి. కొన్ని విషయాలు క్షమించాలి, తప్పకుండా సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సహాయం అడగాలి. అప్పుడు దేవుడు కట్టుతారనమాట. కాబట్టి భార్య భర్తలు వారు రిలేషన్షిప్ ఇంగ్రెస్ అవుతున్నా కూడా ఏమవుతుంది, వారిద్దరు వారి పిల్లలు తప్పకుండా దీవించినప్పుడు వారి పిల్లలు కూడా చాలా దీవించబడతాయి. కుటుంబ జీవితం పిల్లల చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వారు కాబట్టి సాతాను ఏం చేశాడు, దాని మధ్యలో ఇద్దరు కలిసి ఉండకుండా ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అబాధికరులు ఏమైపోయినాక అర్థనేమో తీసుకు మీరు పిల్లలు. కాబట్టి దేశి పిల్లలు పుట్టిన తర్వాత కొందరు ఉన్నారు, పిల్లలు పుట్టిన తర్వాత భర్త కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు, లేదంటే భార్య కంటే ఎక్కువ పిల్లలను ప్రేమిస్తారు. అది కూడా అక్కడ కూడా ఒక పొరపాటు జరుగుతుంది అనమాట. కాబట్టి దేవుడు పిల్లరా ఫస్ట్ నీకు భర్త ఇచ్చిన కాబట్టి, లేదంటే భార్య ఇచ్చిన కాబట్టి, తర్వాత పిల్లలు వచ్చిన కాబట్టి ఫస్ట్ నీ భర్తను రెస్పెక్ట్ చేయాలి. ఆ కృప దేవుడు అనుగ్రహించినాక తర్వాత మాత్రమే పిల్లలు అలాగే సెట్ చేసుకోవాలి అనమాట. లేదంటే కూడా సమస్య అవుతాయి అనమాట, సమస్య అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కట్టబడినాక అప్పుడు మీ కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కట్టినప్పుడు ఈ పిల్లలు ఒక రోజు పెళ్లి చేసిన తర్వాత వారి కుటుంబ జీవితం కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కడతారు. లేదంటే అక్కడ కూడా సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా తండ్రి ఇలాగున్నారు కదా, నా తల్లి ఇలాగున్నారు కదా, అదే మీ పిల్లలు కూడా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యానుసారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి దేవుడు కృప అనుగ్రహించినాక దేవుడిని మన హృదయంలో ఎల్లప్పుడూ కాబట్టి దేవుడు కోరుతుంది ఎప్పుడు ఇలా మీ హస్బెండ్ లేదంటే మీ పార్ట్నర్ నెమ్మదిగా ఉండాలి, వారి హృదయంలో కూడా చల్లార్చే వ్యక్తి ఉండాలి, వారు కూడా సమాధానించే వ్యక్తి ఉండాలి, వారు కూడా బలపరిచే వ్యక్తి ఉండాలి. వారిలో కొద్దులు ఉండవచ్చు, అందరిలో కొద్దు ఉంది. కానీ ప్రియులరా మనం క్షమించుకోవాలి, సహించుకోవాలి, ప్రార్థన చేయాలి. కొదువులు తెరిచే దేవుడు మన యేసయ్య కొదువులు తెరిచే దేవుడు. కాబట్టి దేవుడు కొదువులు తెరిచినాక కాబట్టి మంచి హస్బెండ్ గా మంచి భార్యగా బ్రతికినట్టు అభిషేకం దేవుడు అనుగ్రహించినాక అలాగా తల్లిదండ్రులు కూడా ఆమె అభిషేకం అవసరం అనమాట. మంచి ఒక తండ్రిగా తల్లిగా బ్రతకాలంటే కూడా దేవుని అభిషేకం అవసరం అనమాట. మంచి ఒక దేవజనుడు ఉండాలి అంటే కూడా అభిషేకం అవసరం, దేవునికి ఆత్మ నింపదల అవసరం అనమాట. ఇప్పుడు ఏ ఏరియా ప్రియులారా మనం చూసినట్టే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు మీకు నిరంతరం అవసరం అనమాట. జయంతో మనం బ్రతకాలంటే మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, దేవుని కరుణ మనకు అవసరం, దేవుని దయ మన మీద ఉంది, యేసు రక్తం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుళ్ళు ఆధారపడదాం. ఈ కుటుంబ జీవితాలు సంతోషములు ఇంకా కూడా ఇంక్రీస్ అవునాక, సమాధానములు ఇంక్రీస్ అవునాక, శాంతి ఇంక్రీస్ అవునాక, ప్రేమలు ఇంక్రీస్ అవునాక మీ భర్తతో మీ భార్యతో రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంక్రీస్ అవునాక దానికి వ్యతిరేకమైన శాప్త ఆలోచన తంత్రాలు పరిశుద్ధాత్మ దేశంలో లయమైపోయినాక అలాగే మీరు తల్లిదండ్రులుగా లేదంటే మీరు భార్య భర్తలుగా ఇద్దరు కలిసి మీ పిల్లలకు గట్టిగా నిలబడి వారిని దీవించినప్పుడు మీ పిల్లలు ఇంకా అధికంగా దీవించబడతాయి అనమాట, అధికంగా దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలు కూడా ఒకవేళ పెళ్లి కాలేదు ఉండే చక్కని సాటిని సగరి వారు అనుగ్రహించారు, వారు కూడా మీ భర్తగా భార్యగా సంతోషంగా సమాధానంగా ఐక్యత కలిగి బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునికి లోబడుతున్నప్పుడు, దేవునితో కలిసి బ్రతున్నప్పుడు దేవుడు అంత శక్తి చేస్తాడు. వాక్యానుసరంగా దేవుడు అంత శక్తి చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత. కాబట్టి ఒకరోజు చెప్తాడనమాట, మీ భర్త చెప్తాడు లేదంటే మీ భార్య చెప్తాడు, ఒకరోజు కాదు స్తోత్రం చెప్తారనమాట. నాకు ఇచ్చిన ఈ భార్య దేవుడు ఇచ్చిన భార్య నాకు మంచిగా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన భార్యని చెప్తారు. లేదంటే నాకు ఇచ్చిన ఆ భర్త శ్రేష్టమైనది మిమ్మల్ని గురించి మీ పార్ట్నర్ చెప్పినట్టు దేవుడు కృప అనుగ్రహించిన దేవుడు చెప్పాలి. అలాగే దేవుడు మెప్పు చాలా గొప్పది, అలాగే మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలాగే చెప్పినట్టు కృప అనుగ్రహించిన. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు చెప్తారు, నా కుమారుడు చక్కని ప్రేమ గల కుమార్తె అని. తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పడం ఎంత గొప్పది. కొన్నిసారి పిల్లలు కూడా చెప్తారు, నా డాడీ లేదంటే నా అమ్మ ఎంత మంచి అమ్మ అని, లేదంటే ఎంత మంచి డాడీ అని వారు పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తున్నప్పుడు అది విన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎంత వారి హృదయంలో ఎంత సంతోషం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికినప్పుడు అదే జరుగుతుంది అనమాట.
అదే జరుగుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. మన సొంత బుద్ధి బైబిల్లో రాయబడింది, సొంత బుద్ధి మనం వాడవద్దని రాయబడింది. సొంత జ్ఞానం, సొంత బుద్ధిలో డిపెండ్ చేయవద్దు, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. సొంత బుద్ధిలో ప్రియులారా మనం పడవద్దు అని బైబిల్లో రాయబడింది. దానికంటే జీవగల దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడాలి. ఆమేన్. ఆ వాక్యం చదివి ప్రియులను ముడిస్తాను. సామెతల గ్రంథము ప్రియులరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం కావచ్చు. ఒకసారి ప్రియులరా నేను చదువుతాను. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 5వ వచనం. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అందటి యందు ఆయన అధికారమునకు, చూడండి దేవుని అధికారమునకు లోబడాలి అన్నమాట. సర్వాధికారి మనం చదివాము, యేసుక్రీస్తు సర్వాధికారి. నీ ప్రవర్తన అందటి యందు ఆయన అంటే దేవుని అధికారమునకు ఒప్పుకోవడము. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ త్రోవలను సరళం చేయను అనమాట. హల్లెలూయా. చూడండి 7వ వచనం. నేను జ్ఞానినని గదా అని నీవు అనుకోనవద్దు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తాము, నేను జ్ఞాని కాబట్టి ఇంకా నా ఇష్టానుసరంగా ఏదైనా తీర్మానం చేస్తాం అని. కాబట్టి దేశ ప్రియుల భర్తతో దూరంగా ఉండవద్దు, భార్యతో దూరంగా ఉండవద్దు. అదంతా తప్పుడు నిర్ణయాలు అన్నమాట. నేను జ్ఞాని కదా అని అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డతనం విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువై కలుగునని బైబిల్ రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఒకటి మీ పాత్రను మీరు గౌరవించాలి అని ఒక ఆలోచన మీకు రావడం లేదు అంటే, తన ఒక ప్రవర్తనను బట్టి రావడం లేదు అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయము. గత కాలంలో వారు చేసిన తప్పుడు మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు గుర్తు వస్తుందని అది డిలీట్ చేయము. నా బ్రెయిన్ నుండి మీ రక్తం ద్వారా కడుగుము ప్రభువా. లోతుగా క్షమించే కృప నాకు దయచేయము. ఒకవేళ కొందరి వలైనా మీకు వచ్చిన మీ పార్ట్నర్ నుండి వచ్చిన కొన్ని గాయాలు, కొన్ని చాలా లోతుగా ఉండవచ్చు, కొన్ని కాన్షియస్ అన్కాన్షియస్ లోపలికి వెళ్ళి ఉండవచ్చు. అయినా కానీ దేవుడు స్వస్థపరచాడు. కాబట్టి మీ భర్త గురించి, భార్య గురించి, లేదంటే మీ తోడుగా ఉన్న వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నాంటే దాని యొక్క సిమ్టమ్ ఏంటిదంటే మీ లోపలే గాయం ఉంది అనమాట. మీ లోపలే వారి ద్వారా గాయం ఉంది. ఇప్పుడు దేవుడు గాయం స్వస్థపరుస్తాడు. మన దేవుడు గాయం స్వస్థపరుస్తూ దేవుడు ప్రత్యేక మనస్సు, ప్రాణములు వచ్చిన గాయం దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నలిగిన హృదయం, నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినాక, ప్రాణగాయాలు స్వస్థపరిచినాక, ప్రాణగాయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా స్వస్థపరిచినాక, ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరిచారు. పరిశుద్ధాత్మతో కలిసి హృదయాలు. ఇప్పుడు కోపం రావచ్చు, కానీ తీసివేయాలి. ఇన్నర్ హీలింగ్ జరగాలంటే క్షమించుకోవాలి అనమాట. వేరే షార్ట్కట్ లేదు. తప్పకుండా క్షమించుకోవాలి. లేదంటే పరిశుద్ధాత్మతోడు బాధపడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మడు ఏం చేయదు. కాబట్టి హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో మీ పార్ట్నర్కు వ్యతిరేకంగా కోపం కానీ పగు కానీ పెట్టవద్దు. లేదంటే మీ సహోదరికి వ్యతిరేకంగా హృదయంలో పెట్టవద్దు అనమాట. ప్రభువుకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు అనమాట. కాబట్టి దయచేసి క్షమించుకోవాలి, అన్లిమిటెడ్ గా క్షమించుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి మనతో క్షమించుకోవడమే. ఎందుకంటే మనం కూడా దయ పొందిన వారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో దయ చూపాం, మీతో దయ చూపాం, కరుణ చూపాం. నా కరుణలు మనం ఉన్నాం. కాబట్టి మనం తోటి సహోదరులతో లేదంటే మీ పాత్రతో మీరు కరుణ చూపాలి, దయ చూపాలి. కఠిన హృదయం దూరం అయిపోయినాక, దేవుని ప్రేమతో దేవుడు నింపినాక కరుణ చూపాలి, దయ చూపాలి, సాఫ్ట్గా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఓదార్పుగా మాట్లాడాలి. సోదరం వారి గురించి మంచి మాటలు పలకాలి. ఇది వారు కోరుతున్నాం అనమాట. ఇప్పుడు వారికి హీలింగ్ అవుతుంది, మీకు ప్రాణం కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. రెండు హీలింగ్, ఇద్దరు ప్రాణం హీలింగ్ జరగాలి. ఇప్పుడు మీరు దేవుని ప్రేమతో నింపబడి కరుణ కలిగి మంచి మాటలు మీ పాత్ర గురించి చెప్పినప్పుడు, వారు విన్నప్పుడు వారు ప్రాణం హీల్ అయిపోతాయి. ఇలాగే మీరు పరిశుద్ధాత్ముడు మీలో కూడా హీలింగ్ చేస్తాడు మీ ప్రాణం. కాబట్టి ఇద్దరు హృదయంలోని గాయాలు స్వస్థపరచబడినప్పుడు ఇద్దరు కలిసి ఐక్యత కలిగి బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఐక్యత కలిగి బైబిల్ గ్రంథంలో ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఐక్యత చాలా ప్రాముఖ్యమైన అనమాట. ఐక్యత చాలా ప్రాముఖ్యం, ఆశీర్వాదం. ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి బ్రతకడం ఎంత మనోహరం, ఎంత గొప్పదని రాయబడింది. కాబట్టి ప్రియులరా ఐక్యత చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది సదా కాపాడుకోవాలని బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు మీరే తప్పకుండా చూస్తారనమాట, తప్పకుండా చూస్తారు. కాబట్టి ప్రియులరా మనం నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం మనకొద్దు. చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమును కూడా ఆరోగ్యం అనమాట. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును,
ఎముకలు కూడా బలపరచబడతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి నీ ప్రవర్తన అందరి అందు, ప్రవర్తన కొన్ని ఏరియా మాత్రం కాదు, టోటల్ ఏరియా యేసుక్రీస్తు అధికారంలోనికి రావాలి. నీ ప్రవర్తన అందరి అందు ఆయన అధికారమునకు, అంటే దేవుని అధికారమునకు మనం పూర్తిగా మనం సమర్పించాలి. యేసే అధికారమునకు పూర్తిగా రావాలి, పూర్తిగా ఒప్పుకోవడం అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో దేవునిలో ఆధారపడాలి. అప్పుడు దేవుడు అంతా సెట్ చేస్తాడనమాట. అప్పుడు ఆత్మీయంగా, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఫైనాన్స్ అన్ని దేవుడు, పిల్లలు అన్ని సెట్ అయిపోతాయి. కాబట్టి పిల్లరా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కృప అనుగ్రహించినాక, కాబట్టి లోపల ఉన్న గాయాలు దేవుడు స్వస్థపరిచినాక, ప్రాణములు ఉన్న గాయాలు ఎంత లోతాయి, ఎన్ని గాయాలను దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి మీరు దయచేసి బాధపడవద్దు. కాబట్టి గాయాలను దాన్ని మీరు హైలైట్ చేయకండి. దాన్ని మీరు హైలైట్ చేస్తున్నామంటే గాయాలు ఉన్నట్టే. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభు అయినా గుండె స్వస్థపరచము, అయినా ప్రాణ స్వస్థపరచం, ప్రభుకే సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. హల్లెలూయా. ప్రియులారా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు గాయపరచబడిన వారు ఎవరైనా ఉండే వారు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ప్రియులారా వారి హృదయం దేవుడు స్వస్థపరిచినాక, నలిగిన హృదయం అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినాక, ఇప్పుడు ఎవరితో అయినా క్షమించుకోవడానికి కూడా దేసి క్షమించండి, హృదయపూర్వకంగా క్షమించండి. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపలో దేవా మేము ఆధారపడుతున్నామండి. ఓలో తండ్రి దేవా, నలిగిన హృదయం తండ్రి స్వస్థపరిచే దేవా మీకు వందనాలు తండ్రి. ఆమెన్ గాయపడిన వారిని స్వస్థపరిచే దేవా మీ ఆ ప్రేమని బట్టి స్తోత్రం తండ్రి. దేవా వాక్యం విన్న వారు ఎవరైనా తండ్రి మాటల ద్వారా గాని, క్రియల ద్వారా గాని తండ్రి గాయపరచబడిన స్థాయిలో ఉండే తండ్రి గాయాలు ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన గాయాలు స్వస్థపరచుందండి. భర్త ద్వారా వచ్చిన గాయాలు స్వస్థపరచు, భార్య ద్వారా వచ్చిన గాయాలు స్వస్థపరచు, లేదంటే పిల్లల ద్వారా వచ్చిన గాయాలు స్వస్థపరచు, ఇద్దరుల ద్వారా వచ్చిన గాయాలు ఏ విధమైన సరే ప్రభావ తండ్రి వచ్చిన గాయాలు దేవా మీరు స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభు మీరు బాగు చేసే దేవుడు తండ్రి. ఊహే దాబా కరబిన దేవా ఏసే మీద పొందిన గాయముల చేత, దెబ్బల చేత స్వస్థ నుండి వారిపై ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభు ఏసే తండ్రి హోలీ స్పిరిట్ వీళ్ళు ఆధారపడుతున్నది మనసు స్వస్థపరచబడినాక ప్రార్థన. ప్రతి ఒక్క మనసు బావుదని చిత్తం ఇప్పుడే దనేమో స్వస్థపరచబడినాక తండ్రి మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. పూర్తిగా స్వస్థపరచబడినాక దనేమో జీసస్. ఓహే డాబా కార మంచి సమరుడైన దేవా మీకు వందనాలు, ఏసే మీకు వందనాలు తండ్రి. ఓహే డాబా హోలీ స్పిరిట్ డీప్ లోతైన స్వస్థత దేశమో తండ్రి. ఓహే డాబా ఖర బినా సువలోక రిబిడే తండ్రి క్షమించే అభిషేకంతో కుమ్మరించుందండి. లోతుగా క్షమించే ఆ కృపదేవా దేమో తండ్రి. ఓహే డాబా ఖర బినా సువలోక రిబిడే గతకాలంలో తండ్రి వారు చేస్తున్నది పూర్తిగా మర్చిపోయే అటు దేవా అంత లోతుగా హీలింగ్ వారి ప్రాణంలో ఇప్పుడే జరిగినాక దనేమో జీసస్ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించుడు అని చెప్పిన తండ్రి అవాదన పోయి ప్రార్థనిస్తున్నాం. క్షమించే అభిషేకంతో కుమ్మరించుందండి. ఓహే దాబా కరబేని ప్రభు ప్రతి బ్లోక్ లేమైపోయిన బంధకాలు దనేమో చేసి లయమైపోయిన దనేమో చేస్తుంది. ఎవరైతే దేవా మీ భర్త ఆమె కుటుంబ జీవితం కలిగి భార్య భర్తలు ఉన్నవారు వారు ఆమె ప్రేమలు అనురాగములు యేసులో దానేమో సింగరిస్తామని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఉన్న సాతాను అందరూ లేమైపోయినాక, సాతాను అబద్ధాలు పరిశుద్ధాత్మ కాలిపోయినాక ఒకరొకరు క్షమించుకొని ఆది ప్రేమలు వారు దానేమో సింగరిస్తామని ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ సహాయం అవుతండి. ఓకే డాబా కరబేది కావాల్సిన కృపదేవా దేము కుటుంబ జీవితాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి వారి పిల్లలు కూడా తండ్రి చక్కని భవిష్యత్తు దానేమో తండ్రి ఆమె వచ్చినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సువలోకో రిబెనా సుయలోకో రిబెదే. అలాగే తండ్రి దేవా క్రిస్తుతో ఉన్న సహవాసములో తండ్రి మేమందరి ప్రార్థన ఆరాధన వాక్యములు ఇక లోతైన అనుభవంలోనికి దేవా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రేమలో ఏమైనా దేవుని ప్రేమలో మేమందరం ఇంగ్రెస్సమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దయచేయమందండి, సహాయం తండ్రి. ప్రతి కుటుంబ జీవాలు కట్టబడిన గద్దనేమో జీసస్ పిల్లలు కూడా తండ్రి వాక్యం ధర ఆత్మ విస్తరంగా తండ్రి వాక్యం ధర కట్టబడిన గద్దనేమో జీసస్. ఓహే డాబా ఖరాబిన ప్రతి ఒక్కరిని గౌరవించే అభిషేకంతో నింబము తండ్రి. ఓహే డాబా ఖరాబిన తండ్రి మాటలు కూడా దేవా దేవజ్ఞానంతో కుమరిస్తుంది. మాటలు కూడా తండ్రి క్రియలు కూడా తండ్రి దేవజ్ఞానాన్ని బట్టి దేవా మేము ముందు కొనసాగించడు దేవ కృపదయం తండ్రి. ఓహే డాబా ఖరాబినా సువలోకో రిబెనా సువలోకో రిబెడే సిహారాధన ఓహే డంబా ఖరాబినా సువలోకో రిబెడే అల్గబనా సువలోకో రిబెడే. ప్రతి ఒక్కరిని మీ బలమైన చేతిలో సమర్పిస్తే ఆత్మాదేయంగా బలపరచండి, ప్రాణం బలపరచండి. ఓదార్పు సమాధానం ప్రేమతో కుమ్మరి జీవన్ మహిమతో ఇప్పుడే కుమ్మరించము. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దేజము తండ్రి. ఎవరైనా తండ్రి రోగాలు బాధపడుతున్న వారు ఉండే దేవా అప్పుడేమి చేతముడి స్వస్థపరచమండి. రోగాత్మ పారిపోయినాక బలహీన శరీరం నుండి దూరం అయిపోయినాక
తండ్రి తల నుండి అరకాలు కన్య అవయవాలు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. హృదయ అవయవాలు నార్మల్ ద నేమ్ ఆఫ్ జీసస్ పనిచేయనాక తన ఎముకలు బలపరచబడినాక ఆంధ్ర అవయవాలు స్వస్థపరచబడినాక నార్మల్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ మహిమార్థంగా పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం. ఊహే లాభ కరబిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ఫల వరాలతో హోలీ స్పిరిట్ ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి 100 ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. యేసు రక్తం యేసుదాం వాక్యానుసరంగా ఉన్న నూతన నిబంధన ప్రకారం ఉన్న ప్రతి దీవెన ప్రతి ఒక్కరు ద నేమ్ ఆఫ్ జీసస్ అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. తండ్రి ఆమె అపవాదికు సాతానికి విధంగా ప్రతి ఒక్కరిను అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కుమ్మరించుందండి అంత్యకాలంలో ప్రతి ఒక్కరు ఆత్మతో కుమ్మరిస్తామని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరు కుమ్మరించుందండి ఆత్మతో నింపబోద్దండి. హోలీ స్పిరిట్ నింపబోద్దండి. ఇక్కడ కుమ్మరించుందండి. పరిశుధాత్మ నింపబడి భాషల్లో మాట్లాడిన కొత్తండి. పరిశుధాత్మ నింపబడి ప్రయోజనాలు చెప్పే కృప నింపబోద్దండి. పరిశుధాత్మతో నింపబడి ఆమె ఫలం దేవ హోలీ స్పిరిట్ ఫలం ఆమె వరమలో ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు సంపూర్ణ ఇంగిరిస్తున్న తండ్రి సంఘ క్షేమం వరకు ప్రతి ఒక్కరు బాటపడినాక దేవ మీ రాజ్యం ప్రతి ఒక్కరు ప్రకటించే కృపాదేవ దేశముందండి. మీ ప్రేమ గురించి అందరితో చెప్పినట్టు బలపరచుందండి. అనేక నొత్తండి అనేక ఆత్మలు సంభావించడు దేవ కృప ప్రతి ఒక్కరికి దేవ దేశముందండి. ప్రతి ఒక్కరు అవసరాలు అల్బోధంగా దనేమో చేసి తెరచబడినా కానీ ప్రార్థనిస్తుంది. మరొకరుగా తెరచబడిన అల్బోధాలు ఆశ్చర్యకార్య సూచకార్యాలు ప్రతి ఒక్కరి ద్వారా న్యాయం విశ్వాసం నుంచి వారు కడుపులో నుండి నదులు ప్రవేశిస్తానని చెప్పినట్టు అందరి నుండి పరిశుధాత్మలు సమృద్ధి ప్రవేశించినాక అలాగే నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరగతాయని చెప్పిన యేసయ్య తండ్రి ప్రతి ఒక్కరి ద్వారా అల్బోధాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు సమృద్ధి ద నేమ్ ఆఫ్ జీసస్ జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. తండ్రి చనిపోయిన వారిని కూడా లేవనెత్తి అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి చనిపోయిన వారు లేపుడిని చెప్పిన తండ్రి ఆమె కుష్ఠరోగంతో ఉన్న వారు స్వస్థపరచమని చెప్పిన తండ్రి దేయాలను వెళ్ళగొట్టమని చెప్పిన యేసయ్య సువార్త ప్రేరించమని చెప్పిన తండ్రి అభిషేకంతో కుమ్మరించుందండి. మమ్మల్ని కుమ్మరించు ఎస్ హోలీ స్పిరిట్ అంత్యకాలంలో మేమున్నాం. కడేలో మమ్మల్ని నిలబెట్టిన దేవా సోదర గొప్ప అభిషేకంతో అందరిని మీరు కుమ్మరిస్తున్నట్టు వందనాలు తండ్రి. కుమ్మరిస్తున్నట్టు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అద్భుతాలు ఆశ్చర్యకాలు ప్రభు మీరు చేస్తున్నట్టు వందనాలు. మహిమగనత మీకు అభిస్తున్నాం. మీ రక్తంగా అభిస్తున్నాం. రాకడలు మిమ్మల్ని రక్తపడిన గుంపులు ఉండే కృపదేవా దేము దాన్ని మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా నీ మధుర ప్రేమ మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా చేయి విడచిన నా చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో లోక సంద్రము నాపై ఎగిసేను విశ్వాస నావలో కలువరము రేగేను లోక సంద్రము నాపై ఎగిసేను విశ్వాస నావలో కలువరమే రేగేను నిలువగలనా ఒక నిమిషమైన నిలువగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడచి యేసు నా చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.